ప్రపంచంలో దీనిని ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా చెప్పొచ్చు. 6 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పసిపిల్లల్లో వచ్చే సరికొత్త రకం డయాబెటిస్ను సైంటిస్టులు కనుగొన్నారు. ఇది చాలా అరుదైన జన్యు సమస్య వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్సులిన్ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలలో ఒక ప్రధాన ముందడుగుగా చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్లలో ప్రచురించిన ఈ పరిశోధన తెలియని ఒక జన్యు మార్పు ఈ కొత్త రకం మధుమేహానికి కారణమవుతుందని కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 పిల్లల్లోనే ఈ కొత్త రకం డయాబెటిస్ను గుర్తించారు. వీరందరికీ డయాబెటిస్తో పాటు నరాలకు సంబంధించిన సమస్యలు అంటే మూర్ఛ, చిన్న తల వంటివి కూడా ఉన్నాయి. అంటే ఇది మామూలు డయాబెటిస్ కాదు, చాలా డిఫరెంట్ అన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెస్, ఇతర అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణంగా చిన్నపిల్లలకు డయాబెటీస్ వస్తే కారణం వేరే జన్యువు అవుతుంది. కానీ ఈ 6 మాత్రం TMEM167A అనే జన్యువులోని లోపం ఉందని సైంటిస్టులు కనుగొన్నారు. ఈ జన్యువు మన కడుపులో ఉండే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ను తయారు చేయడానికి, దాన్ని బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తుంది. ఈ జన్యువు సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్ తయారు చేసే కణాలు ఒత్తిడికి గురై చనిపోతాయి. అందుకే పిల్లల్లో డయాబెటీస్, నరాల సమస్యలు వస్తున్నాయి. ఈ జన్యువులో లోపం ఉన్న పిల్లలు మూర్ఛ, అసాధారణంగా చిన్నతలలు వంటి ఇతర నాడీ సంబంధిత సమస్యలతో కూడా బాధపడ్డారు. ఇది సాధారణ బాల్య మధుమేహం కంటే దీనిని చాలా భిన్నంగా చేస్తుంది. ఈ జన్యు లోపం వల్లే సమస్య వస్తుందని తెలుసుకోవడం గొప్ప విషయం. సైంటిస్టులు ఇప్పుడు ల్యాబ్లో కృత్రిమంగా ఇన్సులిన్ కణాలను సృష్టించి ఆ లోపం ఎలా పనిచేస్తుందో చూస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ అరుదైన డయాబెటీస్కు సరికొత్త మందులు కనుగొనవచ్చు. ప్రపంచంలో లక్షల మందికి ఉన్న సాధారణ డయాబెటీస్ గురించి కూడా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.